రైతులందరికీ 100% రుణమాఫీ చేస్తామని, పేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీతో కలిసి ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత పాలనలో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నామన్నారు. అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. 6 గ్యారెంటీలను నిఖచ్చిగా అమలు చేసి సంక్షేమ రాజ్యాంగ తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. మిత్రులారా, మీ అందరికీ చరిత్ర తెలియని కాదు. మన దేశము 1947 15th August 1947 లో ఇండిపెండెంట్ వచ్చింది. కానీ మన దగ్గర అప్పటికే దాదాపు 500 పైన రాష్ట్రాల్లో చిన్న చిన్న రాజులు, నవాబులు పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలనలో ఔరంగాబాద్ మొదలు పెట్టుకుంటే అక్కడ కర్నూలు వరకు, అంటే ఇప్పుడున్న 4 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర, ఇవన్నీ కలిసి దక్కన్ స్టేట్ అని ఉండే. దానికి నిజాం 6 ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో మరి మనకి ఇండిపెండెంట్ వచ్చినా మనకు మాత్రం 13 నెలల తర్వాత మనకు ఇండిపెండెంట్ వచ్చింది. అప్పుడు కేబినెట్ నిర్ణయం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వానికి సరెండర్ చేసి యూనియన్ గవర్నమెంట్ లో హైదరాబాద్ రాష్ట్రాన్ని మర్జర్ విలీనం చేసిన ఆ దినం, దాని పేరు 17 సెప్టెంబర్ 1948. ఈ రోజు అలాంటి ఇంపార్టెంట్ దినము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మన ప్రజాపాలన మీద ఒక కార్యక్రమాలు పెట్టుకుని దాన్ని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో ఉత్సాహాలుగా మనం చేసుకుంటున్నాం. మిత్రులారా, ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6-9 నెలలు అయింది. 9 నెలల్లో మనం ప్రజల్లో ముఖ్యమైన వాగ్దానాలు చేసినాం. 6 పాయింట్స్ ప్రోగ్రామ్, 6 గ్యారెంటీల స్కీమ్, 2 లక్షల రుణమాఫీ, ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రజలకు తీసుకెళ్ళాం. ప్రజలు నమ్మినారు, మన కోటు వేసినారు, ప్రభుత్వంలో వచ్చిన కొన్ని గంటలకే మనం తక్షణమే ఆర్టీసీలో మహిళా సోదరులకు బస్ ఫ్రీ కార్యక్రమం చేస్తే ఈ జిల్లాలో దాదాపు 94,000 మా మహిళా సోదరులు ఆర్టీసీ బస్ ను ఉపయోగించుకున్నారు. అలాగే మనం 2,200 యూనిట్ ఎలక్ట్రిసిటీ మాఫీ, అది కూడా తక్షణమే అమలు చేసినాం. దాంతో కూడా సుమారు 95,000 గృహాలకు మనము 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ కూడా మాఫీ చేయడం జరిగింది. అలాగే మనకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా. ఎందుకంటే ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే మారుమూల ప్రాంతం, మరి సౌకర్యాలు ఇక్కడ తక్కువ ఉన్నది. మన పొయ్యి మీద వంటలు చేస్తే గ్యాస్ మరి కండలతో ఆరోగ్యాలు చనిపోయే ప్రమాదం ఉంది అని అప్పుడు యూపీఏ 192